అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల గురించి పెన్షనర్ల అసోసియేషన్ వారి పూర్తి వివరణ అండి. సో, మనకు తెలిసిందండి గత కొద్ది రోజులుగా అంటే 2, 3 నెలలుగా ఈ కమ్యూటేషన్ రికవరీ పీరియడ్ నిలుపుదల గురించి విస్తృతంగా అయితే వార్తలు ప్రచారం అందుకున్నాయన్నమాట. జోరందుకున్నాయి. సో, దీని గురించి మనం ఇప్పుడైతే మన రాష్ట్ర పెన్షనర్ల అసోసియేషన్ వారు ఏం చెప్తున్నారు? అసలు ఇలా కోర్టులో ఆహ్, ఉత్తర్వులు తెచ్చుకోవడం ద్వారా అంటే ఇవి మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే. సో, ఇలా ఉత్తర్వులు తెచ్చుకోవడం ద్వారా నిజంగానే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా? అయ్యిందా? అసలు ఏమవుతుంది? అనే పూర్తి వివరాలు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుందనేది తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. వీడియో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, వీడియో పూర్తిగా చూసినట్లయితేనే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఫ్రెండ్స్ డైరెక్ట్‌గా విషయానికి వచ్చేద్దాము. రీసెంట్‌గా తెలంగాణ గవర్నమెంట్ హైకోర్టు వారి దగ్గర నుంచి అయితే ఈ విధంగా ఉత్తర్వులు తెచ్చుకోవడం జరిగిందండి. సో, ఈ పిటిషన్‌తో పాటుగా వారు మరొక 3 పిటిషన్‌లు మొత్తం 4 కేసులలో తెలంగాణ ప్రభుత్వము పెన్షనర్స్ మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బీఐ పెన్షనర్స్ పిటిషన్ ఫైల్ చేసిన 175 మందికి రెస్టరేషన్ పీరియడ్ ఆఫ్ పెన్షన్ కమ్యూటేషన్‌ను 15 సంవత్సరాల నుండి అంటే రికవరీ అనేది 13 సంవత్సరాల 3 నెలలకి పూర్తయిన వాళ్ళకి తదుపరి రికవరీని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది హైకోర్టు. ఇది ఓకే. కానీ ఇది తుది తీర్పు మాత్రం కాదండి. ఇది జస్ట్ మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే. అంటే తదుపరి విచారణ వరకు మాత్రమే నిలుపుదల చేయమని చెప్పింది. తదుపరి విచారణలో అంటే ఫైనల్స్‌లో ఏమొస్తుందో అదే ఫైనల్ అవుతదనమాట. సో, ఇది తుది తీర్పు మాత్రం కాదు. ఈ మధ్యంతర ఉత్తర్వులను అనుసరించి కోర్టులో పిటిషన్ వేసిన 175 మందికి ప్రభుత్వం వారు అనుకూలంగా జీవో జారీ చేసి 11.3 సంవత్సరాల రెస్టరేషన్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ సో, అప్పటి నుంచి రికవరీ నిలుపుదల చేయవలసిందైతే ఉంది. సో, కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకున్నారు కాబట్టి ఎవరికైతే 11 సంవత్సరాల 3 నెలలు రికవరీ చేసి ఉంటారో వారి దగ్గర నుంచి ఆ ఉత్తర్వులు వచ్చినప్పటి నుంచి రికవరీ చేయకూడదు అని అయితే ఆ ఉత్తర్వులలో ఉంది. తదుపరి విచారణ వరకు మాత్రమే. కానీ ప్రభుత్వం అలా చేయక ఈ తీర్పును సవాల్ చేస్తూ గనక కోర్టులో రిట్ ఆర్ కేవియట్ వేస్తే ఎలా ఉంటుందో, ఎంతకాలం పడుతుందో మాత్రం తెలీదు. సో, ప్రభుత్వం తరపు నుంచి ప్రతివాదులకు అంటే ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ అలాగే శాఖాపరమైన ఉన్నతాధికారులు వారు కనుక ఈ రిట్ గాని లేదంటే కేవియట్ వేస్తే ఎంతకాలం పడుతుందో కూడా మనకు తెలీదు కోర్టులో. అంటే తుది తీర్పు రావడానికి. ఈ విధంగా ప్రతివాదులకు హైకోర్టు ఏం చెప్పిందంటే 4 వారాల్లోపు కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయాలని తదుపరి విచారణ నవంబర్ 11కు వాయిదా వేయడం జరిగింది. సో, ఇది గమనించాలి. రిస్టరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్‌పై సమగ్ర సమాచారం అండి. రిస్టరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్‌పై వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు పరిశీలిద్దాము. అంటే వాస్తవానికి అక్కడ పర్మనెంట్ సొల్యూషన్ దొరికిందా? లేదంటే టెంపరవరీగానే అక్కడ కూడా నడుస్తోందా అనేది చూద్దాము. సో, మధ్యప్రదేశ్ రాష్ట్రం ఈ విధంగా చూసుకోవచ్చు. నంబరు, డేటు ద్వారా కమ్యూటేషన్ ఆఫ్ పెన్షనర్స్‌కు 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత రిస్టరేషన్ చేసే విధంగా ఉత్తర్వులైతే జారీ చేశారు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ కాలేదు. అంటే నడుస్తుంది. కేరళ ప్రభుత్వం వారు కూడా రిజిస్ట్రేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్‌ని 12 ఏళ్లుగా ఉత్తర్వులు మాత్రమే జారీ చేసింది. ఫైనల్ తీర్పు అయితే కాదు. మహారాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ద ఏజీ అకౌంటెంట్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ వచ్చేసి ఈ డేట్ ద్వారా ఆల్ ఇండియా సర్వీసెస్‌కు సంబంధించినటువంటి ఉద్యోగులకు కమ్యూటేషన్ ఆఫ్ వాల్యూ పీరియడ్‌ని 13 ఏళ్ల తర్వాత రిస్టోర్ చేస్తూ ఉత్తర్వులు మాత్రమే ఇచ్చి ఉన్నారు. సో, మనకు తెలిసిందండి కోర్టులో ఒక కేసు పడిందంటే అది ఇంకా అలా సాగుతూ వెళ్తూ ఉంటుంది. అదే విధంగా జరిగింది. కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. అది కూడా మనము ఇంకా ముందు తెలుసుకుందాం ముందు. అసలు ఏం చేస్తే పర్మనెంట్ సొల్యూషన్ అవుతుందనేది కూడా ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? మనము ఈ విధంగా కోర్టుకెళ్ళడమా? లేదంటే వేరే అసలైన పద్ధతి ఏంటి? అని చెప్పేసి కూడా చూద్దాము. అంటే ఇలా లేట్ కాకుండా కోర్టులో కేసేస్తే ఏళ్ళు పడుతుంది, సంవత్సరాలు పడుతుంది ఆ తీర్పు కోసం. కానీ మనకు అది ఎలా సాల్వ్ చేసుకోవచ్చో ఈజీగా కూడా చూద్దాము. ఇక గుజరాత్ ప్రభుత్వం వారు గవర్నమెంట్ రిజల్యూషన్ నంబర్ ఇక్కడ చూడొచ్చు.
పెన్షన్ సెల్ సచివాలయం గాంధీనగర్ డేట్ కూడా ఇక్కడ చూడొచ్చు. ద్వారా కమ్యూటేషన్ ఆఫ్ వాల్యూ పెన్షన్‌ను 13 సంవత్సరాల తర్వాత రిస్టోర్ చేస్తూ అలాగే రిజల్యూషన్‌ను ఈ డేట్ ద్వారా అయితే ఆల్ ఇండియా సర్వీసెస్‌కి 13 ఏళ్ల తర్వాత రిస్టోర్ చేస్తూ ఆర్డర్స్ మాత్రం ఇచ్చారు. ఇక్కడ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు. ఒరిస్సా ప్రభుత్వం వారు ప్రభుత్వం రిజల్యూషన్ నంబరు తేదీ ద్వారా కమ్యూటేషన్ ఆఫ్ వాల్యూ పెన్షన్‌ను 12 సంవత్సరాల తర్వాత ఈ తేదీ నుంచి రిస్టోర్ చేస్తూ ఉత్తర్వులు మాత్రమే జారీ చేస్తున్నారు ఒరిస్సా ప్రభుత్వం కూడా. ఈ విధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ ఉద్యోగుల రికవరీ పీరియడ్‌ని తగ్గిస్తూ అడ్మినిస్ట్రేటివ్ ఉత్తర్వులు మాత్రమే జారీ చేయడం జరిగింది. అంతేకాని ఏ కోర్టుల ద్వారా పీరియడ్‌ని తగ్గిస్తూ ఉత్తర్వులు ఎక్కడా కూడా జారీ చేయబడలేదనేది మనమైతే గమనించాలండి. సో, ఈ విధంగా గమనించాలి. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వారు కమ్యూటేషన్ ఆఫ్ వాల్యూ మీద 12 సంవత్సరాలు పైబడిన వారి నుంచి భవిష్యత్ రికవరీని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను తెచ్చుకోగలిగారు. తెలంగాణ హైకోర్టు వారు కూడా పై కోర్టు సవాలు అంటే పై తీర్పును రెఫరెన్స్‌గా చూపిస్తూ ఈ మొన్న 23వ తేదీ వారు కూడా ఉత్తర్వులు అయితే తీసుకొని రావడం జరిగింది. సో, పిటిషన్‌లపై మొత్తం 4 కేసుల్లో పిటిషన్ ఫైల్ చేసి 175 మంది రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియడ్ కమ్యూటేషన్ 15 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల 3 నెలలకు పూర్తి అయిన తదుపరి రికవరీని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే తెచ్చుకోగలిగారు. దీనిపై ప్రభుత్వం వారు తదనుగుణంగా జీవో ఇస్తేనే ఫలితం దక్కుతుంది ఫ్రెండ్స్. సో, కోర్టులో ఎన్ని రోజులున్నా కూడా ఫలితం అనేది దక్కదు. కాబట్టి ప్రభుత్వము జీవో జారీ చేయాలి. దాన్ని అమలు పరచాలి. అప్పుడే ఒకసారి అమలు పరిచినా కూడా ఇంగా అదే ఖాయమైపోతుందనమాట. అదే పద్ధతి ఆనవాయితీ అయిపోతుంది. సో, ఇక్కడ ఒక ముఖ్య అంశాన్ని మనం గమనించాలి. విశ్రాంత ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత అసోసియేషన్స్ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేసి మాత్రమే సాధించాలి. ఇది అసలైన పద్ధతి. సో, సమస్యలపై కోర్టును ఆశ్రయిస్తే ఆ సమస్యలు ఏళ్ల తరబడి పరిష్కారం లభించదు. ఇలా వెళ్ళాలి. ఇది చాలా లేట్ అవుతుందండి. కోర్టుకు వెళ్ళిన తర్వాత ప్రభుత్వానికి అదే సమస్య మీద రిప్రజెంటేషన్ చేస్తే కోర్టులో ఉంది కదా! పరిష్కారం కానివ్వండి అని ప్రభుత్వమే సమాధానం చెప్పే ప్రమాదం కూడా ఉంది. సో, ఈ విధంగా ప్రమాదం కూడా లేకపోలేదనమాట. వ్యక్తిగతంగా రిట్ వేసేవారికి ఈ ఇబ్బంది ఉండకపోవచ్చు గానీ, అసోసియేషన్ తరపున కోర్టులో వేయడం కన్నా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి పే కమిషన్‌చే రికమెండ్ చేయించుకొని సాధించుకోవడము సముచితము, అవసరం కూడా. సో, ఇది అయితే ఇన్‌స్టాంట్‌గా పనైపోతుందనమాట. సో, ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ పెన్షనర్ వారు కూడా కమ్యూటేషన్ పీరియడ్‌ని 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు కుదించాలని సెంట్రల్ గవర్నమెంట్‌ని అభ్యర్థిస్తూ ఒక రిప్రజెంటేషన్ చాలా ఏళ్ల క్రితమే ఇవ్వడం జరిగింది. కానీ అది కూడా పెండింగ్‌లోనే ఉంది. అంతెందుకు మన రాష్ట్రంలో కూడా రిజిస్ట్రేషన్ పీరియడ్‌ని తగ్గించమని మన స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ, అమరావతి, గుంటూరు వారు 11వ పే కమిషన్‌కు మన రాష్ట్ర ప్రభుత్వం కమ్యూటేషన్ పీరియడ్‌ని 12 సంవత్సరాలకు తగ్గించమని కోరుతూ ఇప్పటికే రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ సమస్య 12వ పే కమిషన్‌లో కూడా చేర్చి ప్రభుత్వం నుంచి సానుకూల ఉత్తర్వులు సాధించడమే ఉత్తమ మార్గం అవుతుంది. కోర్టు ద్వారా వెళ్తే మనకు ఏండ్లు గడిచినా కూడా దానికి సంబంధించి రిజల్యూషన్ రాదు. ఒక రాష్ట్ర హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ అది ఇతర రాష్ట్రాల హైకోర్టు మీద బైండింగ్ అయితే కాదంటే అదే తీర్పు ఇవ్వాలనేమి లేదు. ఒక రాష్ట్రంలో ఇప్పుడు మనం కేసు ద్వారా వెళ్ళామనుకో, ఒక హైకోర్టు సపోజ్ పంజాబ్ హైకోర్టు తీర్పు ఇచ్చేసింది. కానీ అది హర్యానాకు చెప్పలేము. హర్యానా వాళ్ళ ఓన్ తీర్పు తీసుకోవచ్చనమాట. అది యూనివర్సల్ కాదనమాట. సో, కాబట్టి ఒక రాష్ట్ర హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చిన సబ్జెక్ట్ మీద మరొక రాష్ట్ర హైకోర్టు విచారణ జరుపుతున్నప్పుడు ఆ జడ్జి గారు ఇతర రాష్ట్రాల్లో ఇచ్చిన జడ్జిమెంట్‌ని ఒక జ్యుడిషియల్ ప్రొసీజర్‌గా మాత్రమే తీసుకోవచ్చు. అదే నిర్ణయాన్ని తీసుకోవాలని ఏమీ లేదు. కాబట్టి మధ్యంతర ఉత్తర్వులు అనేది ఇతర రాష్ట్ర హైకోర్టుల మీద అసలు బైండింగ్ అయ్యే అవకాశమే లేదు. కావున పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వారు, తెలంగాణ హైకోర్టు వారు కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ మీద భవిష్యత్ రికవరీని నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రభావం మన హైకోర్టులో కేసు వేసినప్పటికీ ప్రభావం చూపుతుందా లేదా అనే అంశంపై కూడా నిపుణుల సలహా తీసుకోవడము అవసరము. ఏది ఏమైనా రిజిస్ట్రేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్‌పై పంజాబ్ అండ్ హర్యానా, తెలంగాణ హైకోర్టులు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పెన్షనర్లకు శుభ పరిణామమని చెప్పవచ్చు. అందులో ఎటువంటి సందేహము లేదు. దీనివల్ల దేశవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్‌పై పెద్ద కదలిక వచ్చిందండి ఇప్పుడు. సో, ఇది కూడా ఒక రవ్వ హైకోర్టు ద్వారా వెళ్ళినా కూడా
మనము ఏది 0% జీరో యూజ్ అని చెప్పలేము. సో, హైకోర్ట్ ద్వారా వెళ్ళినా కూడా ఒక 50% పెన్షనర్స్‌కి అనుకూలంగా ఎందుకంటే ఈ విషయం అనేది ఇప్పుడు నేషనల్ వైడ్ అయిపోయిందనమాట. సో, ఆల్ ఇండియా, పాన్ ఇండియా అన్నట్టు అట్లా అయిపోయింది. సో, మన రాష్ట్రంలో కూడా కొందరు పెన్షనర్లు తెలంగాణ తీర్పు ఆధారంగా మేము కోర్టుకు వెళ్తున్నాము. కోర్టుకు వెళ్ళిన వారికి మాత్రమే ఉత్తర్వులు లబ్ధి చెందుతుంది. దీనికి 5,000 నుంచి 10,000 వరకు ఖర్చవుతుంది. రండి, రండి చేరండి అని పిలుస్తున్నారనైతే తెలిసింది. కానీ ఈ విధంగా అభిప్రాయము గత 2, 3 రోజులుగా ఈ విధంగా పోస్టులు కూడా చేస్తున్నారు మన కుటుంబ యాప్‌లో గూడా. కానీ ఈ విధంగా కాకుండా మనము ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు పొందడం మంచిది. ఈ ఈ పర్యవసానాలన్నిటిని పరిశీలించి పిదప స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ గుంటూరు వారు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేసి ప్రభుత్వం ద్వారా సానుకూల ఉత్తర్వులు సాధించడంపై చూడండి, ప్రభుత్వం ద్వారానే సానుకూల ఉత్తర్వులు సాధించడంపై అయితే త్వరలో నిర్ణయం తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నారు. అక్టోబర్‌లో జరిగే రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌లో 26 జిల్లాల బాధ్యతలతో కూడా చర్చించి తుది నిర్ణయాన్ని తీసుకోవడం అయితే జరుగుతుందనైతే తెలియజేశారు ఫ్రెండ్స్. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.